ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు 20,000 రూపాయల వరకు తగ్గుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ రేట్లు 3 లక్షల రూపాయల వరకు తగ్గుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ ఉందా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న టైం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 24వ తారీఖునైతే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. ఈరోజు సెప్టెంబర్ 24వ తారీఖునైతే ప్రజెంట్ ఏపీలో రోడ్ ట్యాక్స్ అయితే ఉందన్నమాట ఎలక్ట్రిక్ వాహనాల మీద. బట్ గత కొద్ది రోజుల నుంచి ఒక డాక్యుమెంట్ అయితే సర్క్యులేషన్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ లేదని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ ఒక జీవోని పాస్ చేసే ముందు ఒక యాబ్స్ట్రాక్ట్ అనేది పంపిస్తారు. ఈ యాబ్స్ట్రాక్ట్లో పలానా విషయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. అలా పంపించిన యాబ్స్ట్రాక్ట్ని దాని మీద గెజిట్ అంటే గ్రీన్ కలర్ సిగ్నేచర్ చేస్తే అది గెజిట్ నోటిఫికేషన్ కింద రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే అధికారికంగా ఆ పర్టికులర్ జీవో పాస్ అయినట్టు అనమాట. ప్రజెంట్ మీరు చూస్తున్న డాక్యుమెంట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మాకు సెప్టెంబర్ 19వ తారీఖున అయితే షేర్ చేయడం జరిగింది అనమాట. వాస్తవానికి ఇది 18వ తారీఖున వచ్చింది. 19వ తారీఖు మనకి ఇంటర్నల్ రిపోర్ట్స్ ద్వారా ఒక డాక్యుమెంట్ షేర్ అయింది. బట్ అక్కడ చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక యాబ్స్ట్రాక్ట్, ఇంకా అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ రాలేదని చెప్పి మేము అప్పుడైతే వీడియో చేయలేదు. ఎప్పుడైతే పర్టికులర్ డాక్యుమెంట్ వచ్చిందో రెస్పెక్టివ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసాం. అప్పుడు ఒక పర్సన్ అయితే లిఫ్ట్ చేశారనమాట. చాలా డిస్ట్రిక్ట్ వైజ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మన అఫీషియల్ ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఒక పర్సన్ లిఫ్ట్ చేశారు, ఒక డిస్ట్రిక్ట్ పర్సన్. ఆయన చెప్పింది ఏంటంటే సోమవారం అప్డేట్ ఇస్తామని చెప్పారు. దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ సోమవారం కాల్ చేసాం అనమాట. చేస్తే చాలా మంది ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బట్ మాకు తర్వాత ఇంటర్నల్గా రీసోర్సెస్తో మేము కనుక్కున్న విషయం ఏంటంటే, ఒక 1 వీక్లో దీని మీద అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ప్రజెంట్ అయితే మనకి ఏపీలో రోడ్ ట్యాక్స్ అయితే ఉంది. అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇక మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో ఏదైతే చూసారో వాళ్ళు ప్రపోజ్ చేస్తున్న విషయం ఏంటంటే, 6th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రోడ్ ట్యాక్స్ని ఎగ్జామ్ చేయండి అని కూడా ఒక ప్రపోజల్ అయితే ఇచ్చారు. సో ఇదే మేజర్ హైలైట్ అనమాట. ఇది జరిగితే ఈ ప్రజెంట్ యాబ్స్ట్రాక్ట్ కనుక గెజిట్ నోటిఫికేషన్ జియో పాస్ అవుతే కనుక ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రేట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ పర్టికులర్ న్యూస్ గురించి ఈవీ కస్టమర్స్కి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాకైతే ఉందన్నమాట. సో ఎందుకంటే చాలామంది రీసెంట్గా ఒక టూ డేస్ నుంచి చాలామంది మనకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారు, అసలు ఏపీలో రోడ్ ట్యాక్స్ ఉందా లేదో చెప్పండి, ఈవీ మీద రోడ్ ట్యాక్స్ ఉందో చెప్పండి. కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు. సో దానికి క్లారిఫికేషన్ కింద ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఒక 1 వీక్లో అయితే అప్డేట్ వస్తుంది అనమాట. ఈ రోడ్ ట్యాక్స్ ఉంటుందా లేదా అని చెప్పి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రోడ్ ట్యాక్స్ తీసేస్తారంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయితే మేమే. ఎందుకంటే దానివల్ల అటు డీలర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఈవీ కస్టమర్స్ హ్యాపీ అవుతారు. ప్రధానంగా ఈవీ మార్కెట్ అనేది బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ జీవో పాస్ అవుతే కనుక ఎలక్ట్రిక్ వెహికల్ రేట్లు ఎంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆధారంగా మనకి 12% అరౌండ్ 12% వరకు రోడ్ ట్యాక్స్ 2 వీలర్ మీద ఉంది. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆధారంగా అరౌండ్ ఒక 1,00,000 రూపాయల స్కూటర్ తీసుకుంది, అప్పుడు మీకు 12,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ బట్టి అప్ టు 20,000 వరకు కూడా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఏంటంటే, ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే 1,00,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు ఈ పర్టికులర్ జీవో పాస్ అయినప్పుడు అనమాట. మనమైతే ఇంకొక వారం రోజులు అనమాట, ఈవెన్ వారం రోజులు లోపైన రావచ్చు. బట్ వారం రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో, ఒకవేళ రేపే వచ్చేసింది అనుకోండి, రేపే మీకు మరింత క్లారిటీగా వీడియో చేస్తాము. మేజర్ మోడల్స్ మీద ఎంత ప్రైస్ తగ్గుతుంది, ఆ మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే యాబ్స్ట్రాక్ట్ మాత్రమే మనకి సర్క్యులేషన్ ఉందన్నమాట. ఆ పర్టికులర్ గ్రీన్ సిగ్నేచర్తో గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అది అఫీషియల్గా ఆ పర్టికులర్ జీవో పాస్ అయినట్టు అందరు డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళకి ఆదేశాలు పంపిస్తారు. ఇక మీద మీరు రోడ్ ట్యాక్స్ అయితే వసూలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి. సో ఇప్పటికైతే ఆదేశాలు లేవు, ఎందుకంటే అది జీవో ఇంకా పాస్ అవ్వలేదు అనమాట. సో ఇది మనకి ఏపీలో రోడ్ ట్యాక్స్ ఉందా లేదా అనే దానికి పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.